హలో ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. చూస్తున్నారా బర్రెలు పోతున్నాయి. ఎక్కడానికి రెడీ ఉన్నది ఈ బర్రె. కొట్టదు రాజు. చూస్తున్నా ఎట్లా వచ్చింది, నా మీద వచ్చింది. ఇలా బర్రెలతో జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్ కొద్ది వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఈ రూట్లో ఒక ఇంజన్ రిపేర్ ఉంది మనది. ఆ ఇంజన్ రిపేర్ చేసి వెళ్దాం. ఆయిల్ ఇంజన్. ఆ పొలంలో పోదాం మనం. పదండి. మొత్తం మైదానం ఉంది. మొత్తం ప్లాటింగ్ చేసేసిండు ఇక్కడ. ఇంకా మనం ఆ ప్లాట్ కంటే అవతల వెళ్ళాలి ఫ్రెండ్స్. సో అక్కడ కనిపిస్తుంది చూడండి మోటార్ ఫ్రెండ్స్. అద్దో దిగి. సో పదండి ఫ్రెండ్స్, ఆడపోయి రిపేర్ చేద్దాం. మొత్తం ఏమైంది ఇంజన్ చూద్దాం. చూడండి, అటు నుంచి మన రైతు అన్న సైకిల్ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. మొత్తం రోడ్డు మీద బిల్డింగ్లు, ఇటు మొత్తం పొలాలు ప్లాటింగ్ అయిపోయినాయి. చూస్తున్నారా, మొత్తం ప్లాటింగ్లు, మొత్తం బిల్డింగ్లు. అటు మందపల్లి సైడ్, అది పెట్రోల్ బంక్ మందపల్లి అటు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్లాటింగ్ అయిపోయింది. మొత్తం రైతులు భూమిని అమ్మిస్తున్నారు. చూస్తున్నారా. ఇప్పుడు మనం పోయి ఆ రైతు అన్న దగ్గర ఉన్న ఇంజన్ గడవ రిపేర్ చేయాలి. పదా నచ్చినావా? నా బండి వస్తుందా అటు రాదా? సరే మరి. ఇప్పుడు మన బండి ఇలా పెట్టేసినాం మనం. ఇప్పుడు ఈ నుంచి పైదలు పోవుడు. ఇట్లా మనుషులు కనిపించిన నుంచి గీడి నుంచి అయితే ఇంట్లో మొత్తం అమ్ముడు పోయింది. ఇదా? అది అందుకే కంప్లీట్గా బీడు ఉంది. ఇది మొత్తం అమ్ముడు పోయింది. ఇది 10 లక్షలతో పోయింది గుంట. ఇక్కడ 10 లక్షలు గుంటరా? అసలు కచ్చుకున్నాం. ఆయిల్ డబ్బాలు, ఆయిల్ పానాలు, ఆయిల్ చేంజ్ అన్నీ అన్న డీజిల్ తీసుకుపోతున్నాడు. ఫ్రెండ్స్, నా వీడియో కొంచెం ఇట్లానే సంథింగ్స్ ఉంటాయి. కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి ఇంట్రెస్ట్ ఉండవు. కానీ నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో పదా ఫ్రెండ్స్, మనం వచ్చేద్దాం పాయింట్ మీద. చూస్తున్నారు ఎంత పెద్ద బావి ఉంది. బావిలో మనం స్టార్ట్ చేద్దాం. చూడండి. సో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి, మా అన్న ఇప్పుతున్నాడు. అది ప్రాబ్లం ఏంటి? ఎన్ని రోజులు పెండింగ్ ఉండే, డీజిల్ పాడైంది, ఆయిల్ పాడైంది. మొత్తం క్లీన్ చేసి సాఫ్ చేద్దాం. డీజిల్ ఉంది కానీ ఎన్ని రోజుల డీజిల్ ఇది? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల నుంచి ఉందా డీజిల్? నడది తీసి బారేసుడే. ఇలా పోయొద్దు, అది పవర్ పోతుంది. పవర్ పోతుంది, అంత రోజులు ఉండదు. అందుకోసం మనకు వచ్చిన గొడవ ఏంది అట్లా. దానికోసం వస్తుంది. సరే, మనం డీజిల్ తీసేద్దాం. ఇది ఆయిల్ బోల్ట్. మనం ఆయిల్ తీస్తున్నాం ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి. 2 సంవత్సరాల నుంచి ఆయిల్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి ఆయిల్ చేంజ్ అయిపోయింది. ఆయిల్ వేసేసినాం. కొత్త ఆయిల్ వేద్దాం ఇప్పుడు. రైతు అన్నాడ పెట్టడానికి అయిండు ఆయిల్. పాత ఆయిల్ కింద పొలంలో పడిపోతే మొత్తం పొలం ఖరాబ్ అవుతుంది. సో పదా ఫ్రెండ్స్, మనం కొత్త ఆయిల్ వేద్దాం ఇప్పుడు. ఎటు చూపెట్టు, నేను కనిపిస్తున్నా? ఆయిల్ కూడా కనిపించదు. ఆయిల్ చూపెట్టు. ఇప్పుడు చాలు చేద్దాం. ఇప్పుడే బంద్ చేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫుట్బాల్కి ఇటు వాటర్ వచ్చి ఇటు నుంచి వాటర్ వెళ్ళాలా. వాటర్ కూల్, ఇది ఎయిర్ కూల్ కాదు. వాటర్ లేకపోతే పిస్టింగ్ కానీ హెడ్ గ్యాస్కెట్ కానీ కాలిపోతుంది. ఇప్పుడు చాలు చేసినాం. రైతన్న ఇక్కడికి వెళ్ళి వాటర్ ఎత్తాడు. వాటర్ వేసిన తర్వాత ఫుట్బాల్ పైప్, అప్పుడు మొత్తం ప్రెషర్ వస్తుంది. బాగా కష్టం ఉంటుంది అన్న. రైతు అందరికి అందుకు తెలుసు. మనం చూస్తున్నారు, అయ్యో గట్లా ఇట్లా అంటాం. కానీ చూస్తున్నారు ఎంత కష్టం. ప్రతి అందరు ఇస్తున్న ఆండ్రు దాకా ఉన్న రైతులు ఎంత కష్టపడుతున్నారు.
2 సంవత్సరాల నుంచి మూలకుండగా మూలకే ఉండదు మనం చేసింది ఇది. నువ్వేనా ఇప్పుడు చూడండి ఫుట్బాల్ పై పట్టుకున్నాం. ఇప్పుడు తాడుగట్టినాం. అంతా నుంచి ఇట రైతన్న పంట తీసుకొస్తున్నాడు. పండగ పెడదాం. బాగా లోతుందట. 2 కరెంట్ కంబాలు పోతాయట. అంత లోతుంది బావి. అయిపోయింది. ఇంజన్ మొత్తం కంప్లీట్ అటు నడుస్తుంది చూడండి. ఇప్పుడు మేము వెళ్తున్నాం. థ్యాంక్ యూ వాచ్ ఫర్ మై వీడియో. నా యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్. చూడండి అంత దూరం ఉంది నా బైక్. వెళ్తున్నా. థ్యాంక్ యూ. బాయ్.